సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈ రోజు వీడియోలో వెరికోస్ వైన్స్, సో దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఇది క్యూర్ అవుతుందో ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. సో దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే సో ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ మనకు వెరికోస్ వైన్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. సో వెరికోస్ వైన్స్ అసలు ఎందుకు వస్తాయంటే, సో చాలా మంది ఎక్కువ అలా నించుంటారు అనమాట. సో నించోవడం వల్ల ఏమవుతుందంటే లెగ్స్ అనేవి బాగా స్ట్రెయిన్ అవుతాయి. సో స్ట్రెయిన్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదు అనమాట. సో అలా అవ్వకపోవడం వల్ల సో చాలా మందికి వెరికోస్ వైన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో కొంతమంది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ప్రాక్టీస్ చేసిన వెంటనే వచ్చి కూర్చుని పోతారనమాట. సో అలా కూర్చోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదనమాట. సో దానివల్ల కూడా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ వెరికోస్ వైన్స్ అనేవి కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు క్యూర్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉన్నట్టయితే ఈ సిమ్టమ్స్ అనేవి పెరగకుండా అయితే మనం హోల్డ్ చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి, మీ లెగ్స్ ఇలా పెట్టి జస్ట్ ఇలా పడుకొని జస్ట్ మీ లెగ్స్ అనేవి లిఫ్ట్ చేయండి. సో చుట్టూ చూడండి, 1 2 3 ఇలా 10 అయితే చేసుకోండి మీరు. సో ఇలా చేయడం వల్ల కూడా మీకు బ్లడ్ ఫ్లో అనేది బాగా అవుతుందన్నమాట. సో సెకండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. సో సేమ్ అలానే పడుకోండి ఇందాకలాగే. సో మొత్తం మీ లెగ్స్ అన్ని ఇలా పైకి పుష్ చేసి సో సైక్లింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు. సో ఇలాగే సేమ్ రివర్స్. సో ఇలా చేయడం వల్ల కూడా బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది అనమాట. సో థర్డ్ వన్ అనమాట. సో థర్డ్ వన్ ఏంటంటే మీరు పడుకునేటప్పుడు, సో చూడండి, మీరు ఇలా పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీ లెగ్ కింద కొంచెం ఎత్తి పెట్టి ఇలా పడుకోండి అనమాట. సో ఇలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది నైట్ అంతా కూడా. సో అలా అవడం వల్ల మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది, మీకు తగ్గే అవకాశం కూడా చాలా ఉంటుంది అనమాట. సో ఫోర్త్ వన్ అనమాట. సో ఫోర్త్ వన్ ఏంటంటే, సో ఒకసారి చూడండి, మీ లెగ్స్ అనేవి ఇలా పెట్టి సో లెగ్ రేజెస్ అనమాట. సో ఇలా చేయడం వల్ల కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో దానివల్ల కూడా మీకు మంచిగా క్యూర్ అయితే అవుతుంది ఆ వెరికోస్ వెయిన్స్ అనేవి. సో డైలీ ఇలా చేయండి. సో ఫిఫ్త్ వన్ అనమాట. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే, మీరు డైలీ వాకింగ్ చేసేటప్పుడు ఇలా బ్యాక్ వాక్ కూడా చేసుకోండి. సో ఇలా బ్యాక్ వాక్ చేయడం వల్ల కూడా మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది అనమాట. ఓకేనా. సో సిక్స్త్ వన్ అనమాట. సో సిక్స్త్ వన్ ఏంటంటే, మీకు స్విమ్మింగ్ అలవాటు ఉన్నట్టయితే ఖచ్చితంగా స్విమ్మింగ్కి అయితే వెళ్ళండి. సో ఇలా స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా బాడీలోని బ్లడ్ ఫ్లో అనేది సో చాలా చక్కగా అయితే జరుగుతుంది అనమాట. సో దానివల్ల కూడా మీరు మంచిగా రికవర్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సెవెంత్ వన్ అనమాట. సో సెవెంత్ వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే సజెస్ట్ చేస్తారు, ఏంటంటే కంప్రెసింగ్ స్టాకింగ్స్ అనమాట. సో ఇవి మీరు యూజ్ చేయడం వల్ల సో ఖచ్చితంగా మీకు స్టేజ్ 1లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచి రికవరీ అయితే చూస్తారనమాట ఖచ్చితంగా. సో ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా మీరు డైలీ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించిన జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.